స్థానిక రైల్వే స్టేషన్లో ₹1,50,00,000 చేపట్టిన ట్రాక్ ఆధునీకరణ పనుల్ని అధికారులతో కలిసి రైల్వే అడ్వైజరీ కమిటీ మెంబర్లు సోమవారం ఉదయం పరిశీలించారు. స్టేషన్ అడ్వైజరీ కమిటీ మెంబర్స్ యానపు యేసు, పివి సుబ్రహ్మణ్యం, బండి సత్యప్రసాద్, చింతపల్లి సతీష్, బోజీ హరిరామ్, పి పరశురాం, రైల్వే విశ్రాంత అధికారి విశ్వనాథ్ శర్మ, చీఫ్ ఇన్స్పెక్టర్ వి శ్రీరాములు, సిటీఈ టి చంద్రమౌళి, ఎలక్ట్రికల్ ఎస్ఎస్ఈ సురేంద్ర, టెలికాం ఎస్ఎస్ఈ ఛాయలక్ష్మి, ఎస్ఎస్ఈ పివే ఏ రవి, ఏవో డబ్ల్యూ వల్లి, ఐపీఎఫ్ ఆర్పీఎఫ్ సిద్ధయ్య, ఏఎస్టీఈ సూర్యచంద్రరావు, రైల్వే స్టేషన్ల అధికారులు తదితరులు పాల్గొన్నారు. మొదటి ప్లాట్ఫామ్ మూసివేసి మిగతా ప్లాట్ఫామ్ మీద రైలు ఆగేలా చూస్తూ పనులు చేస్తున్నారు. వీటిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఆగస్టు మొదటి వారానికి పనులు పూర్తి చేస్తామని అధికారులు వెల్లడించారు. అలాగే 4-5 ప్లాట్ఫామ్లో షెల్టర్ ఒకటి పూర్తిగా లేకపోవడాన్ని, అలాగే అక్కడ కోచ్ డిస్ప్లే బోర్డు లేవని అధికారుల దృష్టికి అడ్వైజరీ కమిటీ సభ్యులు తీసుకొచ్చారు. ప్రజలు ఈ వర్షాకాలంలో ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని ఈ పనులు త్వరగా పూర్తి చేయాలని కోరగా తొందరగా చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే 2వ నెంబర్ ప్లాట్ఫామ్ రెడీ సార్. రాజమండ్రి ప్లాట్ఫామ్ నెంబర్ 4 and 5కి విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ 4 and 5లో కూడా వీల్ చైర్స్ మూవ్ అవడానికి వీలుగా కన్స్ట్రక్ట్ చేశారు. అంటే లాస్ట్ టైం మేము 4 months బ్యాక్ వచ్చినప్పుడు కన్స్ట్రక్షన్ చేయలేదు, ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడ బాగానే ఉంది. తర్వాత ఓన్లీ డిస్ప్లే బోర్డ్స్ మీదే కన్సర్న్డ్ అఫీషియల్స్తో మాట్లాడడం జరిగింది. అది కూడా వాళ్ళు దాన్ని సాల్వ్ చేస్తామని చెప్పారు. 1వ నెంబర్ ప్లాట్ఫాము వాళ్ళు చెప్పింది ఏమిటంటే ఆగస్టు 1st వీక్కి కంప్లీట్